బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపుగా 2273 ఖాళీలకు సంబంధించిన భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సో కంప్లీట్గా మనకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపుగా ఖాళీలు అయితే ఇందులో భారీగానే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అంటే వయోపరిమితి, విద్యార్హతలు, ఏజ్ లిమిట్, అదేవిధంగా వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన డెడ్ లైన్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియోని చూసినటువంటి అభ్యర్థులు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీని ద్వారా మొత్తం 2273 ఖాళీలకు సంబంధించిన భర్తీ అనేది జరగనుంది. ఇందులో మనకు రెగ్యులర్ పోస్టులు 2050 ఖాళీలు ఉన్నట్లయితే మిగిలిన 223 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులుగా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనకు అమరావతి అంటే మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జోనల్ నుంచి వచ్చినటువంటి ఖాళీలు ఎన్ని అంటే ఇందులో మొత్తం 101 ఖాళీలు అయితే మనకు ఆంధ్రప్రదేశ్ విభాగంలో ఉన్నట్లుగా ఇక్కడ స్పష్టం మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ నుంచి దాదాపుగా 80 ఖాళీలు ఉన్నట్లుగా ఈ నోటిఫికేషన్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 101, తెలంగాణ నుంచి దాదాపుగా 80 ఖాళీలు ఉన్నట్లుగా మనకు ఇక్కడ ఈ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి వయోపరిమితి, ఈ పోస్టులకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి కనీసం 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు వయసు ఉండాల్సి ఉంటుంది. సో 21 నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులకు వయోసడలింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే మొదలవడం జరిగింది. మనకు చివరి తేదీ ఫిబ్రవరి 18వ తేదీన ముగియడం జరుగుతుంది. అంటే అప్లికేషన్ యొక్క ఈ దరఖాస్తు ఫామ్ ఏదైతే ఉందో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉన్నటువంటి sbi.bank.in అనే వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఇది 18వ తారీఖు వరకు మనకు ఈ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముగియడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేటు అంటే మనకు ఎలిజిబిలిటీ, విద్యార్హతలకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ. సో క్వాలిఫికేషన్ ఏముండాలనంటే ఎవరైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేటువంటి అభ్యర్థులు ఉంటారో కంప్లీట్గా మీరు ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఓకేనా, ఎనీ స్ట్రీమ్ మీరు బీఎస్సీ కావచ్చు, లేకుంటే ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏదైనా డిగ్రీ మీరు పాస్ అయినట్లయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు అర్హత కలిగి ఉంటారు. సో ఓవరాల్గా మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైనటువంటి ఈ 2273 ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్గా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అని చెప్పవచ్చు అనమాట. ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా, సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనమాట ఇవి. ఓకేనా, ఎస్బీఐ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.